దిశలో ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి పోతున్నట. దాదాపుగా ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్ అయినాయట. ఈ ముఖం ఎట్లా కొడుతుంది ఇది? ఏం మాజీ మంత్రి అంటే ఎవరైనా? కాంగ్రెస్లో దారులు మూసుకుపోవడంతో బీజేపీ వైపు పోతున్నట. ఇప్పుడు వీళ్ళకి రెండు ఆప్షన్లు ఉన్నాయి, అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. బీఆర్ఎస్లో మాత్రం మేము ఉండం. కేసీఆర్ మరి అడుగు బొంద మొత్తం మింగిర్రు, అవతల పడ్డారు, మాకు ₹1 రాలే, చివరికి మా ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. వీళ్ళందరి ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క మంత్రి పేరు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు, వాళ్ళ పిఏల ఫోన్లు, పిఆర్ఓల ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ చేసిరు. సిగ్గు శరం ఉంటే ఇంకా పార్టీలు ఉండకండి మీరు, కనీసమైన ఉంటే. ఎందుకంటే మీరు మీ భార్యతో మాట్లాడకుండా కూడా విన్నరు ఈ దుర్మార్గులు. మరి ఎట్లుంటారు మీరు అందులో? అందుకే చాలామంది కొంత ఆత్మగౌరవమో లేకపోతే ఇంకోటో చి అనుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు. కాంగ్రెస్కి పోదాం అనుకుంటున్నారు, అక్కడ ప్లేస్ లేకపోతే బీజేపీలోకి పోతున్నారు. వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఇది కూడా ఉన్నది. ఎందుకంటే అంత దొంగలే కదా. పెద్ద ఎత్తున మాఫియాలు పెంచి పోషించినారు, భూములు కబ్జా చేసిరు, ఇసుకని మింగిర్రు, లిక్కర్ షాపులు వాళ్ళయే, జనాన్ని సావగొట్టిరు. ఇప్పుడు పెద్ద ఎత్తున కేసులు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో షిఫ్ట్ అవుతున్నారు. లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమలనాథుల ఆలోచన, చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా. ఇద్దరు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు చెందిన వారే. ఎవరున్నారు? ఒక ఆయన మంత్రులు అంటే గ్రేటర్ పరిధిలో అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరు? గ్రేటర్ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. దీర్ఘకాలంగా బీఆర్ఎస్లో కొనసాగిన వీరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్లోకి వెళ్లడానికి దారులు మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్లడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత లాంఛనంగా జాయిన్ కావడమే అనే డైలమా వీరిలో నెలకొన్నది. ఇంకెవరు ఇద్దరు మంత్రులు అంటే మల్లారెడ్డి ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇద్దరు వేరువేరుగా ఈ ప్రయత్నాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపు కన్క్లూజన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తున్నది. చేరిక ఎప్పుడు అనేది ప్రస్తుతం రెండు పార్టీల్లో ఆసక్తికరంగా మారింది. ఆస్తులు కాపాడుకోవడం కోసమైనా బీజేపీలో చేరడానికి ఈ ఇద్దరికీ వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకోవడం, ఉన్న ఆస్తులు కాపాడుకోవడం అనివార్యంగా మారింది. అదే సమయంలో వీరికి ఆయా సెగ్మెంట్లలో జిల్లాల్లో ఉన్న పలుకుబడి, పాపులారిటీ, ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్తోమత, వారి వద్ద నుంచి వచ్చే సామాజిక ఓటు బ్యాంకు తదితరాలు పరిగణలోకి తీసుకొని బీజేపీ సైతం వీరిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నది. రాష్ట్ర స్థాయి నాయకుల ప్రతిపాదనల మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తున్నది. గత ఎన్నికల్లో కేవలం 4 లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ టచ్ చేయాలని భావిస్తున్నందున దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వీరి ద్వారా పార్టీకి పొలిటికల్గా అడ్వాంటేజ్ కలిగేలా పావులు కలుపుతున్నది. ఐటీ, ఈడీ కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఇద్దరు మాజీ మంత్రులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఐటీ, ఈడీ కేసులను వేరువేరు రూపాల్లో ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి బయటపడేందుకే బీజేపీ వైపు చూస్తున్నారన్నది నగరంలో జరుగుతున్న చర్చ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో వారి ఆస్తులు కాపాడుకోవడానికి, కేసులు చిక్కులు లేకుండా చూసుకోవడానికి తొలుత కాంగ్రెస్ వైపు చూశారు. అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి పార్టీ మార్పుపై సన్నిహితులతో లోతుగా చర్చిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేతల ద్వారా చేరిక విషయాన్ని తీసుకెళ్లారు. రెండు వైపులా అవసరం ఉండడంతో ఇక ఫైనల్ నిర్ణయమే జరగడమే తరువాయి. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కేసుల చిక్కులొచ్చినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందువల్ల ఆ అడ్వాంటేజ్తో ఇబ్బందుల నుంచి బయటపడొచ్చన్నది వీరి భావన. బీఆర్ఎస్ అధికారంలో లేనందున దీపముండగానే అనే చందంగా పావులు కదుపుతున్నారు. ఒకవైపు రాజకీయ భవిష్యత్తుతో పాటు మరోవైపు అవసరాల కోసం ఏదో ఒక పార్టీ వైపు వెళ్ళక తప్పదని ఆలోచిస్తున్నారట. ఈ ఎవరో మరి వీళ్ళు వీళ్ళే ఎవరు ఉన్నారుగా. అందులో దట్టు వీళ్ళు బీజేపీలోకి వెళ్ళడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే కొంత బీజేపీ అర్బన్లో స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సో ఇట్లా కూడా కలిసి వస్తుందని అనుకొని ఉంటారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లోకి పోయినా బీజేపీలోకి పోయినా ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రం తప్ప ఇంకొకటి లేనే లేదు, ఇంక అవకాశమే లేదు.